ప్రారంభంపై మీ అభిప్రాయం ఏంటి? అన్ని కార్యాలయాలు ఒక చోటకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. మాకు ఏ పని ఉన్నా కానీ మేము ఆ ఆఫీస్ ఒక దగ్గర ఒక 10 కిలోమీటర్లు ఇంకో ఆఫీస్ లేకుండా అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఒక ఫ్లోర్లో ఒక ఆఫీసు ఏడీసీ అని అన్ని ఆఫీసులు ఒక దగ్గర రావటం వల్ల రైతులు ఏదన్నా పని మీద ఆఫీస్కి వస్తే త్వరితగతిన పనులు అన్నీ జరుగుతాయి. అందరూ అధికారులు ఒకే చోట అందుబాటులో ఉంటారు మాకు. అంటే ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని భావిస్తున్నారా? ఆల్రెడీ ఎప్పుడు ఊపందుకుందని ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చి స్టార్ట్ చేసినప్పుడు ఊపందుకున్నాయి. ఈ వర్షాల వల్ల కొంచెం లేట్ అవుతున్నాయి పనులు. ఇంకా నుంచి వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత ఇంకా స్పీడ్గా జరుగుతాయని భావిస్తున్నాం. అంటే ఇప్పుడు కట్టడానికి లేదు, ఇక్కడ మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికి అది ఇదని కొంచెం మంది మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమన్నా? వాళ్ళు వచ్చి చూస్తే కదండి, ఎక్కడో రోడ్డు మీద నుంచొని వీడియోలు తీసుకొని పెట్టేసి రాజధాని మునిగిపోయిందంటే తెలిసింది కదండి. లోపలికి వచ్చి తిరిగి చూసి చెప్తే అప్పుడు నమ్ముతారు ఎవరైనా. ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. పాత రోజుల్లో ఏదో మునిగిపోయిందంటే ఎక్కడో కూర్చొని వీడియోలు చేసి పెడతా ఉంటే అన్ని గ్రాఫిక్స్ అంటే వచ్చి బిల్డింగ్ లెక్కి దూకమని చెప్పాము మేము. ఒకళ్ళు కూడా రాలేదు ఆ ఛాలెంజ్కి. బిల్డింగ్ పై నుంచి దూకట గ్రాఫిక్స్ అన్నవాళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చి చూస్తే తెలిసిద్ది కొత్తగా ఇక్కడ రాజధాని నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. అంటే ఇప్పుడు రాజధాని రైతు మీరు అందరూ ఉద్యమాలు చేశారు కదా. అవును. రాష్ట్ర ప్రజలు మీ మధ్య అటువంటి పరిస్థితులు ఇప్పుడు శాశ్వత ఏపీసీఆర్డీ బిల్డింగ్ ప్రారంభం కావడం గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రాజధానిలో ఫస్ట్ శాశ్వతంగా అంటే బిల్డింగ్ ఓపెన్ అవటం మాకు తొలి బిల్డింగ్ ఓపెన్ అవుతుంది, మన పర్మనెంట్ బిల్డింగ్. అట్లాగే ఇంకా మరికొన్ని బిల్డింగ్స్ మరికొన్ని ప్రాజెక్టులు అన్నీ కూడా త్వరలోనే ఒక 2-3 నెలల్లోనే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది. మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజధాని పనులు ఇంకా స్పీడ్ అవ్వాలని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలండి. మీరు రాజధాని పనులు ఆపేశారు, ఒక కులం ఒక మతం అని చెప్పి మీరు ఇక్కడ చేశారు. మీరు వస్తే ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో అన్నీ అర్థం అవుతాయి అని చెబుతారు. ప్రారంభంపై మీ అభిప్రాయం? చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ఈ మంచి కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకమైన విషయం. ఇవి మంచి శుభపరిణామం. అన్ని కార్యక్రమాలు ఫస్ట్ ఓపెనింగ్ అవడం కూడా చాలా రాజధానిలో రావడం కానీ 15 నెలల్లోనే ఇది ఒక ప్రారంభోత్సవంగా తెచ్చుకున్నాం. మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ కొన్ని ప్రారంభోత్సవాలు అవుతాయి. చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. అంటే ఏపీసీఆర్డీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని భావిస్తున్నారా? పూర్తిగా ఫుల్ సక్సెస్ అయిపోద్దని చెప్పేసి మళ్ళీ ఇంకా ఎక్కడ ఆక్కోకుండా జరుగుతాయని చెప్పి మా అభిప్రాయం. అంటే ఎందుకని? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ పనులు ఏం జరగకుండా ఇప్పుడు కూడా పనులు జరగకుండా కోర్టులు అట్లా ఎన్ని అడ్డుపొలాలు వేసినా ప్రజలు నమ్మరు, ఆఫీసర్లు నమ్మరు. ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఆయన చేసి పొలాలు వేసుకుంటా ఉంటామే. ఆయన ఇంటి దగ్గర కూర్చొని కార్యక్రమాలన్నీ సాఫీగా జరుగుతాయి, సాఫీగా అయిపోతుంటాయి. అంటే గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. ఆపిన తెలియక జనానికి కూడా ఏంటో అభివృద్ధి చేస్తాడు, ఏదో పొండలెక్కిస్తాడమని చెప్పి ప్రజలు కూడా ఓట్లు వేశారు. అలా జరగదు. ఇక నుంచి సాఫీగా జరుగుతుంది. ఒకసారి మోసపోయి ఉన్నారు కాబట్టి మేము ఇక దెబ్బతినకుండా. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీసీఆర్ బిల్డింగ్ ప్రారంభం కావడానికి మీ గురించి మీరు ఏం చెప్తారు? చాలా సంతోషకరమైన వార్త. పూర్తిగా ఇంకా డెవలప్ అయిపోతుందనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ట్యాంక్ చెప్దాం అనుకుంటున్నాం. మీరు ఎంత ఇచ్చారు సార్? పొలం ఎకరం 3 కలిసి ఇచ్చాం సార్. ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనం ప్రారంభం మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా. ఈ పరిస్థితి ముందే రావాల్సింది కానీ ఆలస్యమైంది. ఈరోజు చాలా మన రాష్ట్రానికి మాకొకరికే కాదు, రైతుల కోరికే కాదు, రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈరోజు ఓ పండగ వాతావరణం ఇది. ఎందుకంటే ఇక్కడే కార్యాలయం ఏర్పాటు కావడం, ఇక్కడే కూర్చొని అధికారులందరూ కూడా పర్యవేక్షించడం, రాజధానిలో కూర్చొని. ఇంతకుముందు ఇక్కడ విజయవాడలో కూర్చుంటుంది కదా, అలా కాకుండా సిఆర్డీఏ ప్రాంతంలోనే ఆఫీసు మొదట అది రావాలి కదా. ఈరోజు అది అవుతున్నందుకు, ఈ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఏపీసీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకున్నాయని మీరు అనుకుంటున్నారా? చాలా. ఎందుకంటే ఇక్కడే తిరిగాడతారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా. ఈ పనులు ఇంకా వేగవంతమై ఈ సంక్రాంతికి ఒక కొలిక్కి వస్తాయనే ఆశాభావం మాకుంది. సార్, గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్ రెడ్డి ఆపేశారు. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలకు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడం గురించి మీరు ఏం చెప్తారు? విధ్వంస పాలన అదంతాను. ఆ విధ్వంస పాలన నుంచి ఈరోజు మరీ అభివృద్ధి పాలనలోకి వచ్చి ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళు కౌలు లేకుండా కానీ, పంట మీద ఆదాయం లేకుండా కానీ,
ఒట్టిగా ఉండిపోయారు మా రైతులంతా కూడా. కానీ ఇవాళ కౌలు వస్తున్నాయి. నెక్స్ట్ అభివృద్ధి ఫలాలు కూడా భూముల ధరలు పెరిగి వాళ్ళకి అందుతున్నాయి అనేసి మా అందరికి అందుతున్నాయి అనమాట సార్. రైతులు. ఇప్పుడు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే ఎలా అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు అలాగ రాజధాని అలాగా కట్టిన దాని గురించి? రాజధాని మంచి కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ ఇంకా ఇక్కడ అభివృద్ధి చెందాలి. ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇంకా ఇంకా కంపెనీలు కానీ కొన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని మా కోరిక. అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారికి ఏం చెప్తారు అనుకుంటారు? ఇలా ఆపేశారు కదా, ఇలా రాజధాని లేక. జగన్ రెడ్డికి చెప్పేది ఏముంది, ఇది చూసి ఎలా ఉండాలో మసలుకోవాల. నువ్వు ఇప్పటికి కూడా మారలేదు. ఇప్పటికి 16 నెలలు అయింది ఉన్నావు. ఇప్పటికి కూడా రాజధాని మీద కావచ్చు, కంపెనీల మీద కావచ్చు, లేఖలు రాయడం కావచ్చు, ఏదో చెడగొట్టడానికే ఉన్నాడు. కానీ రాష్ట్రానికి విధ్వంసం ఇంకా ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుని హోదాలో కూడా చెడగొట్టడానికే చూస్తున్నాడు. హోదా లేదు కానీ ఆ హోదా కోసం ట్రై చేస్తున్నాడు. హోదా రాదు, ప్రజలు ఇవ్వలే. కానీ నాశనానికి, విధ్వంసానికి ఇప్పుడు కూడా ఉన్నాడు ప్రజెంట్. ఇప్పటికి కూడా ప్రారంభంపై మీ అభిప్రాయం? మా అభిప్రాయం మంచి ఆనందంగా ఉందండి. ఇది వచ్చినాక అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని, మాకు ముందుకెళ్తుందని సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇవన్నీ చేసి, నారాయణ గారు అంతా కూడా చేశారు. మంచి ఆనందంగా ఉంది. ఇప్పుడు అన్నీ కూడా పనులు మొదలైనవి. మంచి ఉత్సాహంగా ఉన్నామని రైతులను కూడా ఎవరికేమి ఇబ్బందులు లేవు. అన్ని సంక్షేమ పథకాలు కూడా మాకు అందుతున్నాయి. నేను 2 ఎకరాలు ఇచ్చానండి పొలం భూమికి. మేము సంతోషంగా ఉన్నాను. ఏపీ భవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటే మీరు భావిస్తున్నారా? ఊపు అందుకుంటాయండి, అన్నీ అందుకుంటున్నాయి. రేపు నవంబర్కి కూడా ఇంకా 30,000 మంది జనాభా వస్తారని చెప్తున్నారు. అందులో అలాగనే వస్తున్నారు కూడా. పెద్ద పెద్ద షెడ్లు కూడా కట్టారు. ఆ షెడ్యూల్ నిండా జనం ఎప్పటికప్పుడే వచ్చి దిగుతున్నారు. హైటానిక్ టవర్లు కట్టడం కూడా మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి కూడా చూసి వస్తున్నాము. లోపల అన్ని పనులు కూడా బాగా జరుగుతున్నాయండి. అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్ రెడ్డి ఆపేశారు. 5 సంవత్సరాలు ఆగిపోయినాయండి. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు. రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీసీఆర్డీ బిల్డింగ్ ప్రారంభం కావడాన్ని గురించి మీరు ఏం చెప్తారు? మేము సంతోషంగా ఉన్నామని. సిఆర్డీఏ కావటం ఇది మాకు సంతోషంగా ఉంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇంకా ఏ రైతులకి ఏ ఇబ్బంది ఉండదని మేము సంతోషంగా భావిస్తున్నాం. అంటే చంద్రబాబు గారికి, జగన్ గారికి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. ఆయన చేసిన పనులకి మాకు ఆనందం. ఎన్ని జన్మలు ఎత్తున్నా కూడా మేము తీర్చుకోలేని రుణం అది. కాకపోతే జగనన్నయ్య గారు కొంచెం మధ్యలో కొంచెం ఈ పనులన్నీ ఆపడం వల్ల మాకు ఆందోళన పడ్డాము. కానీ తర్వాత ఆలోచన మారింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావడం వల్ల సంతోషంగా ఉన్నాం రైతులు అంతా కూడా.